నీ జీవితంలో నువ్వు చేసే పనులలో ప్రతిఫలం చూడాలి అంటే యేసు నీకు తోడుగా ఉండాలి, యేసు నీతో ఉండాలి. అందుకే ఇందాక మనం చదివినప్పుడు మీరు నా యందును నా యందు మీరును నిలిచి ఉన్నట్లయితే బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు, నీ శరీరంలో పాపిష్టి అలవాట్లు ఉన్నప్పుడు, నీ శరీరాన్ని అపవిత్రమైన కార్యాలకు నువ్వు అప్పగిస్తున్నప్పుడు వినో, చీకటి వెలుతురు కలిసి ఉండడం సాధ్యము కాదు. పాపము జరిగించే నీలో, పాపానికి తావిచ్చే నీ శరీరంలో, అపవిత్రమైన కార్యకలాపాలు జరుగుతున్న నీ జీవితంలో దేవుడు ఉండడం సాధ్యము కాదు. దేవుడు లేనప్పుడు నువ్వు విజయం సాధించడం కూడా సాధ్యం కాదు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు.